ఆశా వర్కర్స్కి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నపూర్ణమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జేమ్స్ గార్డెన్లో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లకు వేతనాలు పెంచలేదని, కానీ ఈ 7 సంవత్సరాల్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 5వ తేదీన ప్రభుత్వంతో చర్చలు అనంతరం డిమాండ్లను పరిష్కరిస్తానని చెప్పినా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 31న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మధుసూదనమ్మ, జిల్లా కోశాధికారి మేరీ, రేణుకమ్మ, గౌసియా బేగం, చంద్రసేన, సునీత తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ కి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, సెలవులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా రికార్డ్స్ ప్రభుత్వమే ఇవ్వాలని ఈరోజు ఆశా వర్కర్స్ గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో మాతా శిశు సంరక్షణ కోరుతూ పేద ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నప్పటికీ ఈరోజు ఆశా వర్కర్స్ చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు. అదేవిధంగా కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు అనేక సేవలు అందించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రశంసలు కూడా పొందడం కూడా జరిగింది. 7 సంవత్సరాల నుంచి ₹1 కూడా వేతనం పెరగలేదు. 7 సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాసు, పెట్రోలియం అనేక ధరలు పెరిగి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి సాలిన వేతనాలతో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ఇచ్చే 10,000 కూడా 2 విడతలుగా ఇస్తున్న పరిస్థితి. ఆ 10,000లో కూడా పిహెచ్సికి సబ్ సెంటర్ తిరగడానికి నెలకు 3,000 ఖర్చు అవుతున్న పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మార్చి 5వ తారీఖు మేము చలో విజయవాడ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఆశా ప్రతినిధులతో చర్చలు జరిపింది. సెలవులు ఇస్తాం, ఇన్సూరెన్స్ ఇస్తాం, కనీస వేతనం ఇస్తాం, అదేవిధంగా ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళకి ఏఎన్ఎం పోస్ట్ ఫిలప్ లో వెయిటేజ్ ఇస్తాం అని చెప్పేసి హామీలు ఇచ్చింది. దాదాపు ఇచ్చి 5 నెలలు అవుతున్నా నేటికి అవి అమలు చేసిన పరిస్థితి లేదు. అనివార్యంగా ఈ నెల 31వ తారీఖు స్కీమ్ వర్కర్స్ లోని అంతర్భాగమైన ఆశా వర్కర్స్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అయితే మార్చి 5వ తారీఖు ఆశా ప్రతినిధులతో అయితే హామీలు ఇచ్చారో వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు నిన్న వచ్చినటువంటి సమాచారం ఏంటంటే డిఎంహెచ్ఓ గారు డెలివరీ కేసులు అర్బన్లో ఆశా వర్కర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకోపోవడం లేదు, ఆశాలకు జీతాల పైన సంతకాలు పెట్టను అని చెప్పింది. అయితే జీజీహెచ్ లో ఆశాలు రకరకాల అవమానాలు భరిస్తున్నారు. కనీసం పోయినప్పుడు వాళ్ళ తెల్లచీర యూనిఫామ్ కూడా విరివేరు పరిస్థితి. అదేవిధంగా పోయిన పేషెంట్లు కూడా మేము ఇక్కడ ఉన్నాము సరిగా చూడడం లేదని పేషెంట్లు చెప్తున్న సందర్భంలో ఆశాలకి కూడా విలువకపోవడం వల్ల వాళ్ళు జీజీహెచ్ కి తీసుకోపోవడం లేదు. డిఎంహెచ్ గారు మేము ఒకటే కోరుతున్నాం, జీజీహెచ్ కి ఒక సర్క్యులర్ పంపించండి, వచ్చిన పేషెంట్లు సరిగా చూడండి, అన్ని టెస్టులు చేయండి. బ్లడ్ టెస్టులకి పక్కకి ల్యాబ్లు పంపిస్తున్నారు. అలా కాకుండా మీ చేతులతోటే స్వహస్తాలతోటే ఒక సర్కారు పంపించి ఆశాలు తీసుకొచ్చినప్పుడు ఆశాలను గౌరవించండి, పేషెంట్ సరిగా చూడండి. ఉచితంగా చూస్తున్నప్పుడు జీజీహెచ్ కి ఎందుకు రారు అని అడుగుతున్నాం. దీన్ని ఖచ్చితంగా డిఎంహెచ్ గారు పరిశీలించి ఈ ఆశాలకు న్యాయం చేయాలి. జీతాలపై సంతకం పెట్టడం పద్ధతి కరెక్ట్ కాదనేది ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ నుంచి మేడం గారిని కోరుతున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. ₹399కి 2 డైమండ్ షిఫాన్ సారీస్, ₹549కి 2 మలై క్రేప్ సారీస్, ₹599కి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ ₹99, ₹599కి 2 వర్టికల్ కుర్తీస్, ₹999కి 2 కోట్ సెట్స్, ₹279కి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, ₹199కి 2 బాయ్స్ టీ షర్ట్స్, ₹1199కి 2 మెన్స్ జీన్స్, ₹999కి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.